అమ్మా కరెంట్ బిల్ ఎవరైనా ఉన్నారా? అరే గిట్టు, కరెంట్ బిల్ 5,000 వచ్చిందిరా. వాట్? జోక్ చేయకమ్మా, మన ఫ్రీ కరెంటే కదా, బిల్ ఎందుకు వస్తుంది? జోక్ కాదురా గాడిదా. 200 యూనిట్లు కాలిస్తేనే ఫ్రీ, 200 అక్కడికి కాల్చినాం మనం. ఏది అమ్మ దీనమ్మ, ఒక్క యూనిట్కి 5,000. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇట్లయితే ఎండాకాలం అయ్యేలకు మనం కరెంట్ బిల్ కడుతుంది, కిల్లు అమ్ముకోవాలేమో. ఎంతసేపు ఉన్నాయి అమ్ముకొని చెంగులు ముక్కుడేనారా? ఈ కూలర్ ఫ్యాన్ బంద్ చేసి కరెంట్ బిల్ తగ్గించు. ఎండలు మండిపోతున్నాయి. అది కోడిగుడ్డు బయట పెడితే పలగొట్టకున్నా ఆమ్లెట్ అయితట్టుంది. అవును, బాగానే కొడుతున్నాయి. నీ ముఖమేమో గట్ల మాడిపోయింది, ఏమైందా? మాడిపోకేముంది? ఈ నెల కరెంట్ బిల్ 5,000 వచ్చింది. ఫ్రీ కరెంట్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు వాడుకున్నాం. ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నా. ఆ కరెంట్ బిల్ కట్టాలంటే లంక బిడ్డలు దొరకాలో ఏమో. మీకు ఆలోచన నువ్వు టెన్షన్ పడకమ్మా, నేనున్నా కదా, నేను చూసుకుంటా. ఎందుకు ఇట్టు నువ్వు చూసేది? ఆంటీ ఫ్రీ రీఛార్జ్ అని నా ఫోన్ తీసుకున్నావు, తీరా చూస్తే నా బ్యాలెన్స్ 0 అయింది. అప్పుడు ఒకసారి జరిగిందని ప్రతిసారి జరుగుతుందా ఆంటీ? నిన్నే యూట్యూబ్లో చూసినా, మీటర్ ఒక్కటి ఇచ్చామనుకో రీడింగ్ రివర్స్ అవుతుంది, బిల్లు 0 అవుతుంది. అవుతుంది. ఇలాంటి ఎదవేశాలు వేస్తుంది అంటే తేడా వస్తే జైల్లో పెడతారు. నీ దగ్గర బిల్ కడుతున్న డబ్బులు ఉన్నాయా? మా దగ్గర ఈడ్చి తన్నా కానీ దమ్మిడి కూడా లేవురా. అందుకే ఈసారికి ఇది ట్రై చేద్దాం. అంత నమ్మకంతో చెప్తుండు కదా, ఈసారి చూద్దాం. ఏమన్నా చేసుకోరు, తేడా వస్తే మాత్రం జైలుకే. ఏం కాదులే కానీ ఇవాళ నైట్ ఏమైనా ఆపరేషన్ బిల్ బాంబ్. ఈ బ్లాక్ వైర్ రెడ్కి, రెడ్ వైర్ బ్లాక్కి కనెక్షన్ ఇచ్చామనుకో కరెంట్ రివర్స్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ నుంచి మనం గవర్నమెంట్ కరెంట్ బిల్ కట్టడు కాదు, గవర్నమెంట్ రివర్స్ మనకు కరెంట్ బిల్ కడుతుంది. ఇంత చిన్న విషయం ఇన్ని రోజుల వాళ్ళకి తెలియదంటావారా? నీకు తెలుసా? ఇన్ని రోజులు నీకే తెలీదు, మరి వేరే వాళ్ళకి తెలిసి ఎట్లా అనుకుంటావు? సరే తొందర చేయి. ఏమైందిరా కరెంట్ వేరేది? అంటే వైర్ రివర్స్ పెట్టినట్టున్నామ్మా. ఏదవా 5,000 కరెంట్ బిల్తో పోయేదానికి వీటితో 10,000 చేస్తుంది కదరా.